ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ దినం ముందు మనం నేర్చుకోబోతున్న వాక్యం ఏమిటి అంటే, మనం న్యాయాధిపతుల గ్రంథం కానీ చూసినట్లయితే అనేక మంది న్యాయాధిపతుల్లో మనకు ఒక న్యాయాధిపతిగా గిద్యోను అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఈ గిద్యోను అన్న వ్యక్తి యుద్ధ నేర్పరి కాదు. ఈ గిద్యోను అన్న వ్యక్తి ఈ రాజుల పరంపరలో వచ్చిన వంశావళిలో వచ్చిన వ్యక్తి అస్సలు కాదు. ఇతను ఒక సామాన్య ఇశ్రాయేలీయుడు. కానీ దేవుడు ఇతన్ని ఎన్నుకొని అనేక మంది ఉన్న మిద్యానీయుల సైన్యాన్ని కూడా ఓడించడానికి దేవుడు అతనికి బలాన్ని, దేవుడు అతనికి జ్ఞానాన్ని, దేవుడు అతనికి ఒక ఐడియాని అనుగ్రహించాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక రాజు మాత్రమే కాదు, అంటే ఒక వ్యక్తి మాత్రమే ఒక సమాజాన్ని బాగుపరచలేడు, కానీ ఒక సామాన్య పౌరుడు కూడా తన దేశాన్ని కాపాడుకోగలడు అని, అనేక రకాలుగా దాన్ని ఇంపాక్ట్ చూపించగలడు అని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడు అణగారిన వ్యక్తిని కూడా వాడుకొని గొప్ప పనులు చేయగలడు అని. కాబట్టి తెలుసుకుందాం, నిజమైన దేవుణ్ణి తెలుసుకుందాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.